బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్ పూర్తి చేశారు. తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు మావోయిస్టు అగ్రనేతలు. ముఖ్యంగా మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. ఇక దేవ్జీతో పాటుగా ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయినటువంటి పొలిటికల్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నారు. 1-2 రోజుల్లో లొంగిపాటు పైన అధికారిక ప్రకటన వెలువడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ సారథ్యం వహించారు. దేవ్జీతో పాటుగా మొత్తం 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. తిప్పిరి తిరుపతి సొంత జిల్లా పెద్దపల్లి. అయితే 1980లో మావోయిస్టు పార్టీలో చేరారు దేవ్జీ. 1993-94లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 2001లో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. దేవ్జీకి సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ అనేటువంటి మారు పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో దేవ్జీ పేరు టాప్గా ఉంది. ఆపరేషన్ ఖగార్తో బలహీన పడుతున్నటువంటి మావోయిస్టు పార్టీకి తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం ఎవరెవరు పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది, పూర్తి అప్డేట్స్ ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేత, అలాగే ఛత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున 1980 నుంచి 1980 నుంచి ఆయన ఈ మావోయిస్ట్ పార్టీలో చేరి పెద్ద ఎత్తున 1992, 2000, 2010 వరకు కూడా ఈ దండకారణ్యానికి స్పెషల్ కమిటీకి సంబంధించినటువంటి జోనల్ కమిటీ లీడర్గా పనిచేశారు. ఇడ్మా స్థాయి లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇడ్మా మరణం తర్వాత పెద్ద ఎత్తున ఈయన కీలక బాధ్యతలన్నీ, అంటే పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో మొత్తం దానికి సంబంధించి కావచ్చు, అలాగే పార్టీలో జాతీయ స్థాయిలో కీలక లీడర్గా ఆయన ఉన్నారు. సో దేవ్జీ ముఖ్యంగా లాస్ట్ టైం ఏదైతే హిడ్మా మరణం తర్వాత దేవ్జీ ఒక 150 మందితో మొత్తం 150 మంది మావోయిస్టులతో ఈ కర్రెగుట్టలో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టుకొని దాంతోపాటుగా ఇక్కడ రాజిరెడ్డి కూడా కీలకంగా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఇప్పటి వరకు హిడ్మా మరణం తర్వాత ఏదైతే దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరే మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కార్యకలాపాలు, సో మావోయిస్టు మనుగడ ఏంటి, మావోయిస్టుకు సంబంధించి మరి మన పార్టీ క్యాడర్ కావచ్చు, మరి ముందుకు వెళ్ళాలంటే అనుసరించాల్సిన విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరే చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ప్రస్తుతం ఏదైతే ఈ ఆపరేషన్ ఖగార్ కావచ్చు, ఆపరేషన్ ఖగార్ 2 కావచ్చు, ఈ రెండు ఇప్పుడు విస్తృత స్థాయిలో మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. సో ఛత్తీస్గఢ్ అడవిల్లో చూసిన మొత్తం కూడా 5000 మందితో అటు ఛత్తీస్గఢ్లో, ఇటు 5000 మందితో తెలంగాణ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తూ ఉంది. డ్రోన్ల సహాయంతో కూబింగ్ చేస్తూ ఉన్నారు, హెలికాప్టర్సు, మొత్తం సీసీ కెమెరాలు, మొత్తం పెద్ద ఎత్తున. ఎందుకంటే మార్చి 31 కల్లా ఈ మావోయిస్టు పదజాలం, మావోయిస్టు హావభావాలు ఏవి కూడా ఈ కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి భావజాలాలు తెలంగాణతో పాటు ఏదైతే భారతదేశం మొత్తం కూడా 31 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఈ మావోయిస్టు భావజాలం ఉండకూడదు అనేది ప్రస్తుతం అమిత్ షా కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకందరికి తెలిసింది. సతీష్, కొంతవరకు ఎందుకంటే మీరు చెప్పినట్లుగా చాలా వరకు కీలకంగా ఉన్నటువంటి నేతలు వారిద్దరు కూడా మావోయిస్టు పార్టీలో బలమైనటువంటి నేతలుగానే చెప్పుకోవాలి. కానీ వీరి లొంగిపాటుతో కొంతవరకు మావోయిస్టు పార్టీ కూడా బలహీనపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తుంది అంటున్నారు. ఎందుకు 1-2 డేస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఇద్దరు, దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, రాజిరెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఎస్ఐబి ముంగట, వీళ్ళతో పాటు ఇంకొక 16 మంది కూడా ఏదైతే ఆసిఫాబాద్లో
మొన్న రీసెంట్గా మనం ఒక వార్తలో కూడా వేసిన పరిస్థితి ఉంది. ఆసిఫాబాద్లో ఈ మావోయిస్టులకు సంబంధించిన కదలికలు కనబడ్డాయి అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ ఛత్తీస్గఢ్లో కూబింగ్ నిర్వహించిన సమయంలో వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా అక్కడ కదలికలు కనిపించినాయని కూడా మనం ఒక 4-5 రోజుల క్రితం ఒక వార్తలో మనం చెప్పుకున్నాం. సో అవి మొత్తం కూడా ఎస్ఐబి పెద్ద ఎత్తున వాళ్ళని కూబింగ్ నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సమిష్టిగా 16 మందితో పాటు వీళ్ళిద్దరు కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ డీజీపీ ముంగట మరి ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను అంటే మీడియా ముఖంగా కూడా చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళకు సంబంధించినటువంటి రివార్డ్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, అవన్నీ కూడా మరి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో అందుకే అక్కడ నుంచి తీసుకురావాలి కాబట్టి, సో ముఖ్యంగా ఈ నిర్ణయాల వెనుక కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చాలా అంటే మావోయిస్టులకు చాలా సానుకూలంగా వ్యవహరిస్తుంది కాబట్టి, ముఖ్యంగా ఈ దేవ్జీ లొంగుబాటు అనేది మావోయిస్ట్ పార్టీకి హిడ్మా మరణం ఎంత కుంగింపజేసిందో మావోయిస్ట్ పార్టీని, ఇప్పుడు దేవ్జీ కూడా సేమ్ అదే పరిస్థితి. దేవ్జీ ఒక్కడే ఒక నాయకుడు, దేవ్జీ అండర్లోనే మావోయిస్టు మొత్తం పదజాలం, మావోయిస్టు భావాలు, మావోయిస్టు క్యాడర్ అంతా కూడా ఈ దేవ్జీ అండర్లోనే నడుస్తూ ఉంది. సో దేవ్జీ తర్వాత ఇంకా కీలకనైతే ఎవరైనా ఉన్నారు అంటే రాజిరెడ్డి. సో ఆయన కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ముఖ్యంగా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి వీళ్ళిద్దరు లొంగిపోయారు. సో ఇంకా కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా లొంగిపోతే దాదాపుగా మొత్తం పార్టీ కూడా అంతమైనట్టే చెప్పుకోవచ్చు. ఏదైతే సతీష్ ఇప్పుడు మీరు లొంగిపాటితో పాటుగా ఆయుధాలను కూడా ఏమైనా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? డెఫినెట్గా AK-47s కావచ్చు, రైఫిల్స్ కావచ్చు, మొత్తం కూడా గన్స్ కావచ్చు, మందుగుండి సామాగ్రి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏదైతే అధికారికంగా డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి అవన్నీ చూపించే అవకాశం ఉంటుంది. ఇంకా రేపో ఎల్లుండో ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇక్కడ డీజీపీ ఆఫీస్లో అవన్నీ కూడా ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ క్యాడర్కు సంబంధించి ఇంకొక 2-3 తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి వాళ్ళలో ముఖ్యంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళలో గణపతి ముప్పల లక్ష్మారావు, గణపతి అలియాస్ గణపతి, దాంతోపాటు భాస్కర్ మిసర్ బేస్రా, వీళ్ళిద్దరు ఇంకా లొంగిపోవాల్సిన అవసరం ఉంది. పాపారావు మొంగోల్ అంటారు, ఆయన పేరు, ఈయన సౌత్ జోనల్ కమాండర్గా పనిచేస్తూ ఉన్నారు. సో ఇట్లా బడవి హిడ్మా మరణం తర్వాత వీళ్ళు అంటే పార్టీలో కొంత కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. సో ఏదైతే ఇప్పుడు లొంగిపోయినటువంటి దేవ్జీ అలాగే రాజిరెడ్డి తర్వాత ప్రస్తుతం వీళ్ళిద్దరు ఏదైతే ఈ లక్ష్మణ్ రావు కావచ్చు, పాపారావు కావచ్చు, వీళ్ళిద్దరు ఇంకా కొంచెం కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో యాక్టివ్ మెంబర్సే తప్ప వాళ్ళకు అంటే ఓన్లీ డిస్టిక్ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలోనే వాళ్ళకు క్యాడర్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా రాజిరెడ్డి కావచ్చు, అలాగే మొత్తం ఈ దేవ్జీ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా జాతీయ స్థాయిలో పోలిట్ బ్యూరో సభ్యులుగా చేశారు, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. వీళ్ళంతా కూడా కీలకంగా సతీష్ కొంతవరకు, ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ ఖగారులో భాగంగా ప్రకటించినటువంటి ఏదైతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ప్రకటించడానికి సో వీరిద్దరి లొంగుబాటు ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉండొచ్చు? ఎస్, డెఫినెట్గా ఇప్పటికే తెలంగాణలో దాదాపు 500 నుంచి 600 మంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. అంటే 2025లోనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్దగా లొంగుబాట్లు జరగలేదు. ఒక 60 మంది 70 మంది అంటే ఈ 2026లో 60-70 మంది లొంగిపోయారు. కానీ 2025లో పెద్ద ఎత్తున చాలామంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో 600 దాకా మావోయిస్టులు లొంగిపోయారు. సో ఇక్కడ ఎందుకంటే ఆ మావోయిస్టులు కూడా కొంత సానుకూలంగా ఇక్కడికే వచ్చి ఎందుకు లొంగిపోతున్నారంటే తెలంగాణలో ఇక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యాంత్రాంగం ఎక్కడ కూడా అహింస మార్గాన్ని ఎంచుకోలేదు, అహింసకు పోతలేరు. ఎందుకంటే మీకు ఛత్తీస్గఢ్లో సంబంధించి కూడా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి, అటు ఏపీకి సంబంధించి కూడా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి, మహారాష్ట్రలో ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి. సో తెలంగాణలో దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్స్ జరగలేదు. సో అందుకు మావోయిస్టులు అందరూ కూడా ఇక్కడ సేఫ్గా ఉంటుంది, తెలంగాణలో లొంగిపోతే మన ప్రాణాలకి ఎలాంటి ముప్పు ఉండదు అనేది కొంత డీజీపీ కావచ్చు, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హామీ ఇచ్చినారు. కాబట్టి అందరు కీలక నేతలంతా కూడా ఇక్కడికే లొంగిపోతున్న అవసరం. ఏదైతే ఈ
నంబాల కేశవరావు దానికి సంబంధించి కావచ్చు, అలాగే మల్లోజుల కావచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున చాలామంది కీలక నేతలు అందరూ కూడా ఆషన్న లాంటి కీలక నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే క్యాడర్లో జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి కీలక నేతలు జాతీయ స్థాయిలో కీలకంగా అంటే వ్యూహాలు రచించడం కానీ ఈ పీపుల్ లిబరేషన్ ఆర్మీ పిఎల్జీఏ సంబంధించినటువంటి మావోయిస్టు దళంలో అంటే మావోయిస్టు దళంలోనే కీలక అది మొత్తం కూడా ఉంటుంది. సో దానికి సంబంధించిన దాంట్లో పనిచేసిన వాళ్ళు కూడా తెలంగాణకు వచ్చే లొంగిపోయారు. దాదాపు చాలామంది ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు అలాగే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ లొంగిపోతూ ఉన్నారు. సో ప్రాణాలు అంటే ఇక్కడ ప్రాణాలకి ఎలాంటి హాని ఉండదు. సో ఇక్కడ లొంగిపోతే సేఫెస్ట్ ప్లేస్ తెలంగాణ అనేది అందరికీ మావోయిస్టులకు తెలుస్తుంది. దాంతోపాటు ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదంటే వాళ్ళకు వచ్చిన రివార్డ్స్ కావచ్చు అవి ఏవైతే ఉంటే అవి కూడా వస్తున్నారు. తక్షణ సహాయం కింద 20,000 50,000 వాళ్ళకి ఏదైతే మరి గన్నులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్నులు ఇస్తే దానికి ఎంత ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తూ ఉన్నారు. సో అట్లా తెలంగాణ ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ లొంగిపోతూ ఉన్నారు. సో ఈ లొంగుబాటుతో మొత్తం కూడా మొత్తం కూడా దేవ్జీ అలాగే రాజిరెడ్డి లొంగుబాటుతో సో మొత్తం క్యాడర్ మొత్తం మావోయిస్టు క్యాడర్ శకం ముగిసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకా కొంతమంది కీలక నేతలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర స్థాయి కీలక నేతలు జాతీయ స్థాయిలో వీళ్ళిద్దరే కాబట్టి దాదాపు ఇంకా ఎండు దశకు వచ్చింది. ఇంకా 99% మావోయిస్టుకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా లొంగిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 16 మందిలో ఇంకా కొంతమంది మరి ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది పెద్ద ఎత్తున ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మనకి పర్టికులర్గా ఒక 2 డేస్లో తెలిసిన పరిస్థితి ఉంటుంది. మరి ఆయన మీడియా ముందు ప్రవేశపెడతారు కాబట్టి దాంట్లో మరి ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరి పేర్లు మాత్రం బయటికి వచ్చినాయి. సో ఎవరెవరు లొంగిపోయారు, సో మరి 16 మందిలో ఇంకా ఎవరెవరైనా ఉన్నారా ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆపరేషన్ ఖగా 2ను కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో మోపుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ పోలీసుల ఎదుట మాత్రం ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఎస్ఐబి ముందు లొంగిపోయారు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు. మావోయిస్టు పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీకి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. ఈ నేపథ్యంలో దేవ్జీతో పాటుగా ఆసిఫాబాద్ అడవులు లొంగిపోయారు పోలింగ్ బ్యూరో మెంబర్ మల్లా రాజిరెడ్డి. సో 1-2 రోజుల్లో వీరి యొక్క లొంగుబాటు పైన అధికారికంగా ప్రకటన వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవ్జీతో పాటుగా 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లుగా తెలుస్తుంది ప్రాథమికంగా. అయితే తిప్పిరి తిరుపతి సొంత జిల్లా పెద్దపల్లి. అయితే ఈ నేపథ్యంలో 1980లో మావోయిస్టు పార్టీలో చేరారు దేవ్జీ. 93-94లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2001లో పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించి ఇప్పుడు అదే హోదాలో కొనసాగుతున్నారు. దేవ్జీకి సంజీవ్, చేతన్, సుదర్శన్ అదేవిధంగా రమేష్ ఈ మొత్తం కూడా దేవ్జీకి ఉన్నటువంటి మారు పేర్లుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఖగార్తో మాత్రం బలహీనపడుతుంది మావోయిస్టు పార్టీ అని చెప్పుకోవాలి. వరుస లొంగుబాట్లు మాత్రం మరోవైపు ఎన్కౌంటర్లతో మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే టార్గెట్ పెట్టుకుందో 2026 మార్చి చివరి నాటికి ఆపరేషన్ ఖగార్ ద్వారా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనేది మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్.